ప్రజలకు మేలు చేసే శాశ్వత ప్రతిపాదిక పనులతో ముందుకు సాగుతుంది అనడానికి బంగారు తెలంగాణ ఒక అభివృద్ధి కార్యక్రమాలకు పర్యాయ పదంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల నాడి తెలిసినటువంటి నేత మన కేసీఆర్ గారి నాయకత్వం. కనీస అవసరాలే కాకుండా భవిష్యత్తు తరాలను కూడా దృష్టిలో పెట్టుకుని శాశ్వతమైనటువంటి సంస్కరణలతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అందులో భాగంగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో మనకు ముందుకెళ్తుంది మన టిఆర్ఎస్ గవర్నమెంట్. మన నిజామాబాద్ జిల్లా కవితక్క సారథ్యంలో రంజిత్ ప్లీజ్ కొంచెం జై తెలంగాణ కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, జనసేన నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. అలాగే టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ దయచేసి సురేందర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానాన్ని పలుకుతున్నాం. సురేందర్, ధర్మపురి సురేందర్ అన్న గారిని కూడా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి స్వాగతం పలుకుతూ మరి ఇక్కడ సన్మానం చేయడానికి పెద్ద ఎత్తున ఉన్నటువంటి మన కార్పొరేషన్ ను మొదటి స్థానంలో నిలపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి స్త్రీ సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా ముందుకు సాగుతున్నటువంటి మాతృశక్తి, మహిళా స్ఫూర్తి. మన ఎంపీ గారైన మన కల్వకుంటకి, మరి గౌరవ కార్పొరేటర్స్ కి, మరి ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి, సంఘ సభ్యులందరికీ, మహిళలకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. మరియు ఈరోజు సీసీ డ్రైనేజ్ మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి పనులలో అన్నిట్లో మనమే ముందుంటున్నాము. మరి అలాగే సంక్షేమ ఎక్కడ కూడా పేద బిడ్డలు ఉండొద్దనే గ్రహించి ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చి పురుగుల బియ్యం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. పిల్లలు ఎంతో సంతోషపడుతున్నారు. అదే మనకు సంతోషము. మరి అలాగే పౌష్టికాహారం, అంగన్వాడీలు పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీలు ఏదంటే అది తిని పిల్లల్ని ఇది ఏదైతే ఆరోగ్యం పాడవుతుందని చెప్పేసి పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది. పండ్లు, పాలు, కూరగాయలతో ఒక పూట భోజనం పెట్టడం. ఇంతకుముందు ప్రభుత్వం ఏమి చేయలేదు. వికలాంగులకు, వితాంతులకు అందరికి కూడా పెన్షన్స్, ముఖ్యంగా మరి పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి శాంక్షన్ చేసిన మన గౌరవనీయులు కేసీఆర్ గారికి నేను మరోసారి కూడా మన తెలంగాణ రాష్ట్రం మొన్న క్యాన్వసింగ్ లో హైదరాబాద్ లో చూశాను. ఎక్కడ చూసినా కేసీఆర్ గారు జిందాబాద్, కేసీఆర్ గారు జిందాబాద్ అంటే మాకు కూడా సంతోషం వేసింది. పేదలను ఆదుకుంటుంది ఎవరో కాదు. మనకు అడుగుతేనే అన్నం పెడుతుంది అమ్మ. అడగక ముందు అన్ని ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. మాకు సంతోషం వేసింది అక్కడ క్యాన్వసింగ్ చేస్తుంటే. ఏ గల్లీకి పోయినా, ఏ వార్డుకి పోయినా, ఏ ఇంటింటికి మేము ప్రచారం చేసినా మన గౌరవనీయుల్ని గుర్తు చేస్తుంటే మాకు కూడా సంతోషం వేసింది. ఎక్కడ కూడా పేద బిడ్డలు ఉండొద్దని గ్రహించిన ఘనత ఎవరు అంటే కేసీఆర్ గారే నేను ఒప్పుకుంటాను. అలాగే అక్కగారు, అన్నగారు, మీ ఇద్దరికి నేను నాకున్న సమస్యలు కొన్ని చెప్తాను. అక్కగారు, ఇది పూలంగ 100 ఫీట్ రోడ్ అక్కగారు. మరి దానికి కొంచెం బ్రిడ్జ్ అవసరం ఉంది అక్కగారు ఇక్కడ. అయితే వర్ణి రోడ్ నుంచి హైదరాబాద్ కు స్టేట్కి వెళ్ళిపోతారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంచెం బ్రిడ్జ్ వేపిస్తే బాగుంటుందని అన్నగారికి, అక్కగారికి చెప్పడం జరుగుతుంది. అలాగే మహిళా భవనాలు, మహిళలు అని ప్లేస్ ఉందక్క, దానికి కొంచెం మీరు పండిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ప్లేస్ ఉందక్క, 2-3 తాట్ల ఉన్నది, అవుతుంది, మహిళా భవనం అవుతుంది అక్క. దానికి కొంచెం మీరు పండిస్తే బాగుంటుందని నేను తెలియపరుచుకుంటున్నాను. అలాగే సంఘ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది అక్క. సంఘం కోసం మాకు కొన్ని పద్మశాల సంఘం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అక్క. కొంచెం సంఘంకు కూడా ఇస్తే బాగుంటుందని అన్నగారికి, అక్కగారికి చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు మాకు కొంచెం పండి ఇప్పిస్తే మహిళా భవనానికి నేను హెల్ప్ చేసిందని అవుతాను. మీ మంచి పేరు ఉండిపోతుంది. నాకు ముఖ్యంగా ప్రజలు కూడా ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారని నేను తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వర్ణి రోడ్ నుంచి అక్క ఇటు హైదరాబాద్ స్టేట్కి వెళ్ళిపోతారు. అక్కడ పులాల దగ్గర రద్దీగా ఉండదని నేను భావించి మీకు చెప్పడం జరుగుతుంది అక్క. తప్పకుండా చేయించాలని మరియు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. పదంగా మారిందని
అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిన్న సమస్యకు ఫండ్ కూడా ఇవ్వాలని పూర్తి తెలంగాణ పతాక కీర్తి మన నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారికి ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. గారు, డిప్యూటీ మేయర్ ఫహీం గారు, వేదికను అలంకరించిన ఫ్లోర్ లీడర్స్, కార్పొరేటర్స్, ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక సోదరి సోదరులందరికీ కూడా నా తెలంగాణ వందనాలు. మరి 15 రోజుల నుంచి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తలమాకలై అక్కడ నిన్న ఎలక్షన్ ముగించుకొని వెంబడే అంటే 5 గంటలకు ఎలక్షన్ ఓటింగ్ కంప్లీట్ మా బాధ్యతలు అయిపోయినాయి. అదేవిధంగా కవితక్క గారు కూడా మరి అన్ని హైదరాబాద్ ఉన్నటువంటి దాదాపు అన్ని డివిజన్లు, అన్ని నియోజకవర్గాలు కవర్ చేసి ప్రచారం చేసి మళ్ళీ చివరికి వెతుకునేది మా మజిలీనే. మా నియోజకవర్గాలకు రావాలి, మళ్ళీ మా ప్రజలను కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం, మిమ్మల్ని ఇంత పెద్ద ఎత్తుగా కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. మరి మా సుజాతమ్మ చెప్తూ మా మహిళలకు భవన్ కట్టియాలా ఒక స్థానికంగా అని చెప్పింది. ఖచ్చితంగా కట్టిస్తామమ్మ. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూసినా కూడా 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చింది. మా స్టేజ్ చూసినా కూడా ఇక మా ఇద్దరి మధ్యలో చూస్తే ఇటంతా మహిళలు, ఇటంతా జెంట్స్, ఈడ కూడా 50% రిజర్వేషన్ మేము ఇచ్చినాం. కాబట్టి తప్పకుండా మీకు మహిళా భవన్లు అక్క సహకారంతో అక్క ఫండ్ తీసుకొని మా ఫండ్లో నుంచి పెట్టి మేము ఇస్తాం. మరి అదేవిధంగా ఈ బ్రిడ్జ్ గురించి చాలా సందర్భాల్లో శ్రీశైలం కానీ, అదేవిధంగా సుజాత గారు కానీ, మా మురళి కానీ, మా నరేందర్ కానీ, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మా సోదరుడు సీతారాం కానీ, వీళ్ళందరూ మాకు సదానందు, వీళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఒకవేళ ఈ రోడ్ బ్రిడ్జ్ కనెక్టివిటీ అయితే మాకు చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పడం. దాని తర్వాత R&B అధికారులు మేము పంపించినాం. ఇంతకుముందు టౌన్ ప్లానింగ్ అధికారులు, R&B అధికారులు, మున్సిపల్ అధికారులు వచ్చిన తర్వాత అది సర్వే చేసినప్పుడు కొన్ని వాళ్ళకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏదో ఉండే, ల్యాండ్ అక్విజిషన్ కావాలి, అలాంటి సమస్యలు వచ్చినాయి. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిండ్రు. మేము చెప్పిన తప్పకుండా నీ ఎలక్షన్ల తర్వాత నిజామాబాద్కి వచ్చినప్పుడు నేనే ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత చూస్తామని చెప్పినాం. మళ్ళీ దాన్ని సర్వే చేయించి ఎక్కడ బ్రిడ్జ్ కావాలా, దానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చూసి మరి అక్కగారు మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ R&B శాఖ మంత్రితోని మేము తప్పకుండా శాంక్షన్ చేపిస్తాం. కేవలం మీ 15 డివిజన్ కాదు, ఇది నిజామాబాద్ నగరానికి ఒక ఇంపార్టెంట్ బ్రిడ్జ్ కాబట్టి. అదేవిధంగా దీంతో పాటు ఒకటి పోచం ఇదే రోడ్ కంటిన్యూ అయ్యి ఎల్లమ్మగుట్ట కనెక్టివిటీ ఉంది, అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. స్వయంగా మేము ప్రత్యక్షంగా పర్యవేక్షించి దీన్ని కూడా మేము తీరుస్తామని చెప్తూ మరి మీ అందరికి తెలుసు ఇంకా పథకాలు, ప్రభుత్వం చేసినటువంటి పనులు అన్ని నేను డీటెయిల్స్కి పోను కాబట్టి, ఎందుకంటే మీకు అందరికి తెలుసు ఆల్రెడీ ప్రభుత్వం ఏమేం చేస్తుంది, ఎట్లా చేస్తుంది. మీ అందరికీ శుభవార్త, అందరు దాదాపు ఇప్పటికే పేపర్లలో చదివిండ్రు. మనం మంచినీళ్ళు లేవు, నగరంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి సమయంలో నిజాం సాగర్ నుంచి చివరి బొట్టుగా మనం డ్రా చేసి 8 నెలలకు సరిపడే నీళ్లు మనం అలీసాగర్లో నింపినాం. తెలంగాణలో దాదాపు అన్ని పట్టణాల కంటే నిజామాబాద్ పట్టణం మనం సేఫ్ సైడ్ ఉన్నాం ఈరోజు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే నీళ్ళని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రజలకు అర్థమయ్యే విధంగా మనం నీళ్ళు తీసుకొచ్చినాం, ఎవరు భయపడద్దు. మా కార్పొరేటర్స్ కూడా చాలా టెన్షన్లో ఉండే, ఎవ్వరు ఆ పరిస్థితిలో ఉన్నా వర్షం సహకరించకపోతే, నీళ్లు లేకపోతే ఏ ప్రభుత్వంలో ఎవరేం చేయలేరు. మరి మా ఇళ్ళకు బిందెలు పట్టుకొని వస్తారు, మా ఇళ్ళ మీద మహిళలు వస్తారు, మేము ఏం చేయాలనేటటువంటి పరిస్థితి. మరి మేము బోర్లు కొట్టించినాం, మోటార్లు పెట్టించినాం, అదేవిధంగా ట్యాంకర్లు పెంచినాం. ఇంతకుముందు ఉంటే 12 ఉంటే ఇప్పుడు 26 ట్యాంకర్లు చేసినాం. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనది మన అలీసాగర్ చెరువులో నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో 8 నెలలకు సరిపడేటువంటి నీళ్లు అక్కడ నింపేసినాం. దానికి మరి మా అక్కగారు కూడా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో మాట్లాడి ముందు మా నిజామాబాద్ పట్టణమే నిండాలని చెప్పేసి కూడా చెప్పడం. మాకు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక షాడో సీఎం గారే మా నిజామాబాద్ నుంచి ఎంపీ ఉండడం మాకు చాలా కలిసి వస్తూ ఉంది. మరి అదేవిధంగా 6,28,00,000 ఒక మినీ ట్యాంక్ బండ్ కోసం మనం రఘునాథ్ చెరువుని మనం శాంక్షన్ చేయించుకున్నాం. శాంక్షన్ చేయించుకొని మనం పోస్టర్లు పెట్టినాం. ఎందుకు పోస్టర్లు పెట్టినాం? ప్రజలకు తెలియాలి కదా. ఎవ్వరు చేయని పని చాలా మంది గప్పాలు కొట్టుకొని డబ్బాలు కొడతారు, మేము అది చేసినాం, మేము ఇది చేసినాం అని. చేసిన పని చెప్పుకోవడానికి మనకేం సిగ్గు? తప్పకుండా మాకు నిజామాబాద్ పట్టణానికి ఒక మంచి పార్క్ కావాలి, ఒక మంచి లేక్ ఉంది,
దాన్ని మాకు మినీ ట్యాంక్ బండ్గా మేము చేసుకుంటామని చెప్తే మొదటి విడతగా 6.5 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి కవితక్క గారు మేము కూడా మళ్ళీ ఇరిగేషన్ శాఖ కిందకి వస్తుంది కదా, మేము పోయి నథింగ్ డూయింగ్ మాకు కావాలి, మాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి మేము కొట్లాడి తీసుకొచ్చినాం. ఇప్పుడు 6.5 కోట్లు వచ్చినాయి. దాన్ని డీసీల్ చేసేసి కట్ట పెద్దగా పెంచి ఆ కట్ట మీద నుంచి కూడా కారు పోయే విధంగా చేస్తాం. తప్పకుండా దానికి మంచి ఒక సేద తీసేందుకు మంచి ఒక పార్క్ కూడా అక్కడ తయారు చేస్తాం. మరి అదేవిధంగా తెలంగాణలోనే అత్యధికంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం తర్వాత మనకు 1500 ఇల్లు ఇవ్వడం కూడా మరి అక్కగారు నేను శాంక్షన్ అయిన రోజు జీవో తీసుకోవడానికి మేము ఇద్దరం కలిసి పోయి మరి ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలిపినాం. మరి ఈరోజు అక్కగారు నేను ఇద్దరం కలిపి అక్కడ సైట్ విజిట్ కూడా పోతా ఉన్నాం. ఎందుకంటే 1500 ఇల్లు అంటే ఆషామాషి కాదు, దాదాపు 100 కోట్ల రూపాయల పైన. మరి ప్రభుత్వ భూమి లేకున్నా కూడా మరి ఇంతకుముందు ఎస్టీపీ కోసం అక్వైర్ చేసినటువంటి భూమిని తీసుకొని బైపాస్ రోడ్లో ఉన్నటువంటి స్థలాన్ని మేము డబుల్ బెడ్రూమ్ కోసం తీసుకోవడం, అదేవిధంగా దసరా రోజు భూమి పూజ మేము చేసినటువంటి స్థలంలో 400 ఇల్లు, ఇక్కడ 1100 ఇల్లు మేము చేయబోతా ఉన్నాం. చేసినటువంటి కార్యక్రమాలు అంటే ఇప్పుడు 15వ డివిజన్లో ఇప్పుడు ఒక సీసీ డ్రైన్ కోసం ఇనాగ్రేషన్ చేసినాం. దీని తర్వాత ఇంకో 2-3 ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. ఇవి నిలిచినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నా కూడా ఇవన్నీ రొటీన్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ పెద్ద ఏదైతే ఇప్పుడు 2 బెడ్రూమ్ హౌసెస్ 1500 కావచ్చు, మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, ఇప్పుడు 8 నీళ్లు తేవడం కావచ్చు, అవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముమ్మాటికి మా అక్కగారి సహకారంతో మరి వివిధ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మన ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఖచ్చితంగా మీ నిజామాబాద్ ప్రజలకి నేను గిఫ్ట్గా ఇస్తున్నా. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే 100% రిజల్ట్ ఇచ్చింది నిజామాబాద్ జిల్లా కాబట్టి మీకు 1500 ఇల్లు ఇస్తున్నా అని చెప్పేసి చెప్పడం కూడా మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలంగాణ వందనాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. స్త్రీ శక్తి సాధికారత, స్త్రీ శక్తికి సభ్యురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారిని మీ అందరి పోతే లేడీస్ కి అనిపిస్తుంది. మరి సభ్యులు గణేష్ గుప్తా గారు, అదేవిధంగా నగర తొలి మహిళా మేయర్ గారు ఆకుల సుజాత గారు, మరి మన ఫ్లోర్ లీడర్ గారు మురళి గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ మన విశాలిని గారు, అపర్ణ గారు, చాంద్ బాయ్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు ఫైమ్ గారు ఉన్నారు, అదేవిధంగా సురేందర్ గారు ఉన్నారు, సాయిలన్ ఉన్నారు, సాయిరామ్ గారు ఉన్నారు, మరియు మా నగర అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ యాలం కిషన్ గారు ఉన్నారు, మరి కమిషనర్ గారు కూడా ఉన్నారు వారికి, అదేవిధంగా మన సూదం లక్ష్మి గారు, శ్రీలత గారు, అదేవిధంగా మా తమ్ముడు సురేష్ గారు, ప్రతి ఒక్కరు అంటే సారీ మొదలుపెట్టినా తక్కువ పేర్లు చెప్తున్నా కానీ ఈ డివిజన్ ఆనుకొని ఉండేటటువంటి డివిజన్ మరి పురుషోత్తం గారు, మరియు మిగతా కార్పొరేటర్ సభ్యులకు మిత్రులకు అందరికన్నా ఎక్కువ నేను ఎప్పుడు పోయినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళకన్నా వేదిక కింద ఉన్న వాళ్ళే ముఖ్యమని మేము భావిస్తాం. మరి వేదిక కింద ఉండి ఈ మొత్తం డివిజన్ నుండి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ డివిజన్కి సంబంధించినటువంటి ప్రముఖులు అందరికీ కూడా నా నమస్కారాలు. మరి చాలా రోజుల తర్వాత ప్రెస్ మిత్రులను కూడా కలిసినాం, వారందరికీ కూడా అభినందనలు. మనందరికీ తెలుసు గత నెల రోజులుగా నేనైతే ఆల్మోస్ట్ ఆయుత చండీ యాగం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్కి రాలేదు. ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ని రోజులు నిజామాబాద్కి రాకుండా ఉండడం ఎన్నికైన తర్వాత. మరి మళ్ళా ఇన్ని రోజులకు అత్తగారింటికి వాపస్ రావడం అంటే చాలా ఆనందంగా ఉంది. మీ అందరి దయ వల్ల ఒక 5 రోజులు ఆయుత చండీ యాగం చాలా అద్భుతంగా సాగింది. మీరు అందరూ కూడా టీవీలలో చూసినారు. మొత్తం చాలా పెద్ద ఎత్తున జరిగింది. మరి ఆ దేవుడి దయ వల్ల మొత్తం తెలంగాణకు కూడా మంచి జరుగుతుందని జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఇమీడియట్గా మనకు హైదరాబాద్లో మరి మున్సిపల్ ఎన్నికలు రావడంతో అందరం కూడా హైదరాబాద్లో బిజీగా ఉంటుంది. ఇవాళ హైదరాబాద్ అంటే తెలంగాణ గుండెకాయ కాబట్టి మరి హైదరాబాద్లో కూడా మన గులాబీ జెండా ఎగరాలన్న ఉద్దేశంతో అక్కడ కార్యక్రమాన్ని నెల రోజులు అక్కడ ఫోకస్ చేయవలసి వచ్చింది. అక్కడి నుండి నిజామాబాద్కి వస్తే నేను ఒకటి గమనించిన, అది హైదరాబాద్ అయినా నిజామాబాద్ అయినా ఎక్కడైనా ఒకటే సమస్య. ఎక్కడైనా డ్రైన్లు లేవు, ఎక్కడైనా రోడ్లు లేవు, ఎక్కడైనా తాగడానికి మంచినీళ్ళు లేవు. అంటే ఓవరాల్గా తెలంగాణ మొత్తం మీద కూడా అవే సమస్యలు ఉన్నాయి. అవే సమస్యల్ని మరి ఇక్కడ నిజామాబాద్లో కూడా మనం దినం ఫేస్ చేస్తాం. అయితే మన అదృష్టం ఏంటిదంటే మీ గురించి నిరంతరం తాపత్రయపడేటటువంటి ఎమ్మెల్యే గారు, మంచి ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా గారు మీకు దొరకడం అన్నది నిజంగా నిజామాబాద్ పట్టణ ప్రజల అదృష్టం. ఎందుకంటే ఒక 3 నెలల క్రితం
మంచినీళ్ళు ఎట్లా అని కార్పొరేటర్స్ మేము అందరం కూర్చొని ఎమ్మెల్యే గారు కూర్చొని అనుకున్నప్పుడు మరి చాలా ఇబ్బందులు పడ్డాం. ట్యాంకర్లు పెట్టాలి, ఎక్కువ ట్యాంకర్లు కొనాలి, పైప్ లైన్ వేయాలి, అంటే ఇవన్నీ వృధాగా పోయే డబ్బులు అన్నట్టు. ప్రతి ఎండాకాలం మనం సపరేట్గా వీటికి డబ్బులు పెట్టడం, మళ్ళీ వేస్ట్ అయిపోవడం. ట్యాంకర్ల డబ్బులు అయితే ఎందుకు పనికి రాకుండా పోతాయి, ఎండాకాలం అయిపోతే మళ్ళీ మామూలు అయిపోతుంది. సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా అని చెప్పి ఆలోచన చేసినటువంటి సందర్భంలో మరి కంప్లీట్గా ఆలోచన కానీ ఆచరణ కానీ మొత్తం కూడా దగ్గరుండి ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు చూడడం జరిగింది. వారే మరి ఇట్లా నీళ్ళు తెచ్చుకుంటే బాగుంటుందక్క, మనం ఎట్టి పరిస్థితులలో ఫోర్స్ చేసి ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడాలి, ఇవి చేయాలి అని A to Z పాపం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ మంచినీళ్ళు వచ్చేంత వరకు కూడా నిరంతరం కష్టపడ్డటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా గారు. వారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నా అభినందనలు కూడా పోయినా కూడా బిందెలు, ఎక్కడికి పోయినా ట్యాంకర్లు, వేస్ట్గా పోయే పైసలు అవన్నీ కాకుండా పాపం తను ఆలోచన చేసి ఇట్లా బాగుంటుందని చెప్పి మా అందరితో కూడా మరి చెప్పి చేయించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అదే డెడికేషన్ మరి ఇంకా అన్నిట్లో కూడా వారు కొనసాగే విధంగా మరి దేవుడు ఆయనకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజామాబాద్కి ఎన్నికై వచ్చినాక నేను కానీ గణేష్ గుప్తా గారు కానీ మన మేయర్ గారు సుజాత గారు, డిప్యూటీ మేయర్ గారు, మేమందరం ఒకటే అనుకున్నాం. ఏమో పెద్ద మనము ఓవర్ నైట్ ఏదో చేంజ్ చేయలేము, ఉన్న దగ్గర మనము నిజామాబాద్ ప్లేస్లో న్యూయార్క్ సిటీని అయితే తెచ్చిపెట్టలేము. కానీ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే తాగడానికి సరైన నీళ్లు ఉండాలి, డ్రైనేజ్ బాగుండాలి, రోడ్స్ బాగుండాలి, పేదవాళ్ళకు ఇల్లు ఇవ్వగలగాలి. ఇవి చేస్తే చాలు. మనము ఇంతకు మించి మనం ఈ సిటీకి కానీ ఈ పట్టణానికి కానీ చేయగలిగేది ఏం లేదని చెప్పి అనుకున్నట్టుగానే పని మొదలుపెట్టి మరి మొట్టమొదటి చేసిన పని టోటల్ నిజామాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పని మనందరికీ తెలుసు. ఇదివరకు ఆగిపోయి ఉండే, మధ్యలో LNT అనే సంస్థ చేసింది, ఆగిపోయింది. చాలా ఇష్యూస్, చాలా ప్రాబ్లమ్స్ అయ్యింది. మళ్ళీ వాటన్నిటిని కూడా తీసి దుమ్ము దులిపి ఫైల్స్ అన్నిటి మళ్ళీ సపరేట్గా ఇంకో 100 కోట్లు కేసీఆర్ గారి దగ్గర తెచ్చుకొని 200 కోట్లతోనే ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మనం మొదలుపెట్టినాం. అది మూలం. ఒక్కసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పని అయిపోతే మనం ఏదైతే మాస్టర్ ప్లాన్ నిజామాబాద్ కోసం తయారు చేసినామో దానిపైన ఈ మాస్టర్ ప్లాన్ అంతా కూడా వస్తుంది. సో ఈ మాస్టర్ ప్లాన్లో ఏముంటుందంటే ఎట్లా అయితే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఇగో ఇక్కడ వంట చేసుకుంటాం, ఇది బెడ్రూము, ఇది హాలు, ఇది కిచెన్ అని సపరేట్ చేసుకుంటామో అట్లనే ఈ నగరంలో కూడా మరి ఈ పక్క ఈ ఇండస్ట్రీస్ వస్తాయి, ఈ పక్క పార్క్ ఉంటుంది, ఈ పక్క వాటర్ ఉంటుంది, ఈ పక్క గ్రోత్ ఉంటుంది అని చెప్పి మొత్తం దాన్ని విడదీసుకుంటాం అనమాట. అట్లాంటి ఒక మాస్టర్ ప్లాన్ని మరి చాలా 4-5 మంత్స్ నుంచి కూడా మేము చేస్తూ ఉన్నాము. అది ఒక తుది దశకు వచ్చింది. వీటన్నిటికీ కూడా అడ్డంకి మనకు డ్రైనేజ్ ఉన్నాయి. డ్రైనేజ్ ఒక్కటి ఫిక్స్ అయిపోతే, డ్రైనేజ్ పని అయిపోతే మాస్టర్ ప్లాన్ కానీ డెవలప్మెంట్ కానీ ఈజీ అవుతుంది. సో ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఒక దశకు వచ్చింది. ఇవాళ మేము ఏదైతే నిజామాబాద్ కోసం కనేటటువంటి కళలు ఉన్నాయో ఇవన్నిటికీ డ్రైనేజు, మాస్టర్ ప్లాన్, రోడ్స్ ఒక ఎత్తు అయితే మరి కేసీఆర్ గారు వారి సహకారంతో, వారి ఆలోచనతోని, వారి దయతోని ఒకటే మాట చెప్పింది. మీ ఎన్నికలకు వచ్చినప్పుడు గణేష్ గారు, మేము అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు వచ్చినప్పుడు నిజామాబాద్కు ప్రత్యేకంగా నేను అదనంగా ఇండ్లు ఇస్తా, అసలు పేదవాళ్ళకి ఇల్లు లేని పేదవాళ్ళు ఉండకూడదని నేను మాట ఇచ్చిన కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్లోనే మీకు ఇంకా 1100 ఎక్స్ట్రా ఇస్తున్న ఇల్లు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే మొత్తం తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో 400 ఇల్లులు ఇచ్చినారు. కానీ నిజామాబాద్లో మాత్రం ప్రత్యేకంగా 1100 ఇల్లులు ఇచ్చినారు. ఆ 1100 ఇల్లు ఇచ్చినప్పుడు కూడా నిజంగా మళ్ళీ అక్కడే జాగా ఎక్కడని వెతుకుతున్నాం. వెతుకుతున్నటువంటి సందర్భంలో తను ఇచ్చిన ఐడియానే మరి STP కోసం అంతకుముందు బైపాస్ రోడ్ మీద మన అక్కడ ఆ రోడ్ మీద 83 acres ఉన్నది అక్క. మరి దాంట్లోంచి మనం ఒక 70 ఎకరాలు తీసుకొని మంచిగా చాలా బ్యూటిఫుల్గా కడదామన్నారు. నిజానికి 1100 ఇండ్లు ఒక దగ్గర అంటే పెద్ద ఊరు కట్టినంత పని అవుతుంది, చాలా బాగుంటుంది. అయితే కేసీఆర్ గారు ఎంత ఆలోచన చేస్తారంటే ఈ 1100 ఇండ్ల గురించి నేను గణేష్ గుప్తా గారు వారితో డిస్కషన్ చేస్తుంటే తను మాకు చెప్పింది ఒకటే, ఇండ్లు అంటే ఉట్టిగా గుడ్డెది చేతిలో పడ్డట్టు ఇండ్లు కట్టుడు కాదు, ఇండ్లు కట్టాలి, దాంట్లో పార్క్స్ ఉండాలి, దాంట్లో టెంపుల్ ఉండాలి, ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి, ఒక మసీదు ఉండాలి, ఒక అన్ని మతాలకు కానీ అందరికి కానీ సానుకూలంగా ఉండేటట్టు ఉండాలి. ఎందుకంటే 1100 మంది ఒక దగ్గర ఉన్నారంటే రేపు పెళ్ళో, పేరెంటమో, బర్త్డేనో, ఫంక్షనో అవుతుంది. ఏడ చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు పోయి ఏడ ఫంక్షన్ హాల్ వెతుకొని పైసలు కట్టుకుంటారు. ఇదే జాగాలో మీరు మంచిగా ఈ కమ్యూనిటీ వాడుకునేటట్టు ఒక కమ్యూనిటీ హాల్ కట్టివ్వండి అని చెప్పి వారు మాకు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మళ్ళీ అట్టే పోయి ఆ ప్లేస్ని చూస్తాం. సో ప్రతి ఒక్క ప్లాన్ కూడా మా సొంత ఇంటి పని ఎట్లా జరుగుతుందో నేను కానీ గణేష్ గుప్తా గారు కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతూ నిమిషానికి మానిటర్ చేస్తూ ఇక్కడ నిజామాబాద్కి చేసే ప్రతి పనిని కూడా చేస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవాళ అక్కడ మన డిచ్పల్లి నుండి ఇటు మన నిజామాబాద్కి తిరిగే దగ్గర రోడ్ వైడనింగ్ చేస్తున్నాం. రోడ్ మీద వస్తున్నాం, అందరం వస్తున్నాం కదా. వస్తుంటే నాకు డౌట్ వచ్చింది, ఎందుకు
మళ్ళీ R&BSకి ఫోన్ చేసి మరి రోడ్లు ఇంత పెద్దగా చేస్తున్నాం, డివైడర్లు పెడుతున్నామా లేదా, లైట్లు పెడుతున్నామా లేదా అని అడిగితే లేదు మేడం మరి దానికి శాంక్షన్ లేదని. అంటే అవి ఇమీడియట్గా అవి శాంక్షన్ చేయించుకునే ప్రయత్నం. ఎక్కడ కూడా అయ్యేటటువంటి పనిని, నేను చేసేటటువంటి పనిని 100% ప్రజలకు ఉపయోగపడేటట్టు, అది 10 కాలాలు నిలబడేటట్టే ఖచ్చితంగా చేస్తాం. అది నీళ్ల పని అయినా సరే, డ్రైనేజ్ పని అయినా సరే, రోడ్ల పని అయినా సరే. మన నిజామాబాద్ మాత్రం మళ్ళీ ఎప్పుడు కూడా దాహార్తికి లోను కాకుండా, మళ్ళీ ఎప్పుడు కూడా అయ్యో ఏమవుతుందా ఇక రేపెట్లనా అనేటటువంటి ఆలోచన లేకుండా అభివృద్ధి చేయడానికి మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఆ విషయం ప్రజలందరూ కూడా గమనిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆలోచన ఉంటే సరిపోదు, ఆచరణ పెట్టేటోళ్ళు కూడా ఉండాలి. కేసీఆర్ గారు ఒక ఫోన్ చేసి చెప్పగానే, నేను రిక్వెస్ట్ చేయగానే పాపం గణేష్ అన్న టైం తీసుకుంటాడు, అంత పోయి తిరిగి చేసి ఇది విషయం అని చెప్పి కంప్లీట్గా చెప్తారు. సో అట్లా ఆచరణలో పెట్టేటటువంటి మంచి ఎమ్మెల్యేలు, వారితో పాటు మీకు ఉండేటటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా మరి మీకు సహకారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం కార్పొరేటర్ల బృందానికి, మేయర్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ విచిత్రం ఏంటంటే, మేయర్ గారి డివిజన్లో అభివృద్ధి జరిగినప్పుడు తను ఇంకా కొన్ని కోరికలు కోరుతుంది. అసలు మేము మిమ్మల్ని అడగాలమ్మా, నిజామాబాద్లో ఏం కావాలన్నా మేమే మిమ్మల్ని అడగాలి, కానీ మీరు మమ్మల్ని అడుగుతున్నారు. ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ శాంక్షన్ కావాలని అడుగుతున్నారు, అట్లనే మహిళా భవన్ కావాలని అడిగారు. మహిళల కోసం భవన్ అడిగితే కాదనే ముచ్చటనే లేదు, గ్యారెంటీగా చేసి పెడతాను నేను, అందులో ఏం అనుమానం లేదు. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కూర్చొని ఆలోచన చేసి కమ్యూనిటీ హాల్ అడిగిండ్రు అన్నారు. సో ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, జనరల్ హాలా లేకపోతే సపరేట్గా ఒక్కొక్క కమ్యూనిటీకి సంబంధించిందా అన్నటువంటిది ఒక్కసారి పెద్దవాళ్ళందరితో కూడా నేను ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒకసారి మాట్లాడి, నా ఫండ్ ఎమ్మెల్యే గారి ఫండ్ ఆలోచన చేసి కమ్యూనిటీ హాల్ ఒకటి, అదేవిధంగా మహిళా భవన్ ఒకటి, 2 మాత్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు బ్రిడ్జ్ ఏదైతే కావాలని, మహిళలు చప్పట్లు కొట్టరా, ఇది ఘోరం. దాంతోపాటు బ్రిడ్జ్ మన నిజామాబాద్ అంతటికీ కూడా ట్రాఫిక్ సమస్య తీరిపోయేటట్టుగా అన్నారు. నిజానికి దానికోసం ఒకసారి ఇదివరకు ఎస్పీ గారు ఉన్నప్పుడు టోటల్ రోడ్స్ అన్ని కూడా మేము సర్వే చేసాం. అదనంగా మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎక్కడ కావాలి, రోడ్స్ ఎట్లా క్లియర్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి కొన్ని 1 వేస్ పెట్టాల్సిన రోడ్లు కూడా ఉన్నాయి నిజామాబాద్లో, లేకపోతే ఇబ్బంది అవుతున్నారు, చాలా యాక్సిడెంట్స్ కూడా ఇక పెరుగుతాయి ఫ్యూచర్లో, సిటీ పెరుగుతున్నది కాబట్టి. సో ఆ 1 వే పెట్టాల్సిన రోడ్లను కూడా ఇదివరకే గుర్తించినాం. దాంతోపాటు అదనంగా ఇట్లాంటి బ్రిడ్జిలు శాంక్షన్ అయితే ఇంకొక 6-7 నెలల తర్వాత మొత్తం రోడ్ వ్యవస్థను కూడా కొంచెం మంచిగా చేసుకుంటాం. దాంతోపాటు మనందరికీ కూడా తెలుసు, మరి నిజామాబాద్ రైల్వే లైన్ కూడా ఇప్పుడు వస్తూ సగంలో ఆగింది. ఈ సంవత్సరం మరి మార్చిలో మళ్ళీ బడ్జెట్ ఉన్నది, ఇంకొక 140 కోట్లు నేను రిక్వెస్ట్ చేసిన ఆల్రెడీ మినిస్టర్ గారిని, ఇంకొక 140 కోట్లు ఆయన ఇస్తే మరి అక్కడ నుండి రైల్వే కూడా మన దగ్గరికి రైలు వస్తుంది. వచ్చిందంటే ఇంకా ట్రాఫిక్ పెరుగుతుంది, ఇంకా పని పెరుగుతుంది. కాబట్టి రోడ్ వ్యవస్థను కూడా పటిష్టం చేసుకుంటాం. దీనికోసం ఆ బ్రిడ్జ్ మంజూరు మాత్రం ఇంకా అయిపోయిందని మీరు అనుకోండి, పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. నా తరఫున అయిపోయిందని నేను అనుకుంటున్నా, కానీ ఇంకా మీరు తిరిగి కొన్ని చిన్న సమస్యలన్నీ సాల్వ్ చేసి దాన్ని ఫైనల్ చేస్తే అయిపోతుంది. మరి వీటన్నిటితో పాటు మనందరికీ తెలుసుగా, వీటన్నిటితో పాటు ఒక పక్క మనకు మౌలికమైన సదుపాయాలు కావాలి, రోడ్లు కానీ, నీళ్లు కానీ, డ్రైన్స్ కానీ. ఇంకొక పక్క కొంచెం ఆహ్లాదం కూడా కావాలి. ఆడుకోవడానికి పిల్లలు ఎటన్నా బయటికి పోదామంటే పార్కులు లేనటువంటి సందర్భం. నేను కలెక్టర్ గారిని కూడా సపరేట్గా రిక్వెస్ట్ చేసిన, మన నెహ్రూ పార్క్ని అభివృద్ధి చేయడానికి సపరేట్గా వారు కూడా ఫండ్స్ పెడతా అన్నారు కలెక్టర్ గారు. దాంతోపాటు ఇంకొక ప్రత్యేకమైన పార్కు కేవలం పిల్లల కోసమే కట్టమని వారిని రిక్వెస్ట్ చేసిన, ఆమె కూడా ప్లేస్ వెతుకుతుంది. దాంతోపాటు ప్రతి డివిజన్లో కూడా పార్కులకు స్థలాలు ఉన్నాయి. గణేష్ అన్న నేను మొన్ననే అనుకున్నాం, మరి ఈసారి వచ్చేటటువంటి ఎంపీ నిధులలో ఎక్కువ శాతం పార్కులకు పెడదాం. కొంత పార్కులు ఉంటే వాకింగ్ కానీ ఇవి కానీ ప్రతి డివిజన్లో ఈజీ అవుతుందని అనుకున్నాం. సో ఆ పార్కుల పట్ల మన నగరం మొత్తం కూడా సుందరంగా మారేదానికి కూడా మేము ఆలోచనలు చేస్తున్నాం. ఇందులో భాగంగానే రఘునాథ్ ట్యాంక్ ఏదైతే మరి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నదో ఆ మినీ ట్యాంక్ బండ్ లాగా 6.28 crores అది శాంక్షన్ అయింది. మరి అది నిజంగా ఒక్కసారి అయిన తర్వాతనే దాని అందం మీకు అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అవుతుంది మనకు. వీటితో పాటు మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సపరేట్గా వస్తున్నారు. వాళ్ళు కూడా మన దాశరథి జైల్ డెవలప్మెంట్ కోసం కానీ, కిలా రామాలయం అభివృద్ధి కోసం కానీ, మన కంఠేశ్వర స్వామి టెంపుల్ కోసం అభివృద్ధి కోసం కానీ సపరేట్గా ఎండోమెంట్స్ వాళ్ళతో కూడా ప్రణాళికలు వేసినాం. ఇక చెప్పుకుంటా పోతే నేను సాయంత్రం దాకా చెప్తా నిజామాబాద్ గురించి. కాకపోతే అన్ని పనులు, అన్ని రంగాల్లో పనులు చేయడానికి మాత్రం నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. మరి ఇవాళ మేయర్ గారి డివిజన్లో పనులు ప్రారంభించుకోవడం అన్నది ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు. आप इतना धूप में आए, बहुत देर से आए, आप सबको भी मेरा बहुत बहुत शुक्रिया. थैंक यू. जय तेलंगाना. థ్యాంక్ యూ మేడం గారు. శ్రీ పంచముఖి సమాఖ్య స్వరూప గారు.
తొందరగా వెళ్ళాలమ్మా. ఉండండి ప్లీజ్, మిగతా వాళ్ళు రావద్దు. దయచేసి కింద దిగండి. ఒక్కొక్కరిగా రావాల్సిందిగా కూర్చున్నాం ప్లీజ్, ఒక్కొక్కరిగా రావాలి. దయచేసి తొందరగా ఇచ్చిన వాళ్ళు తొందరగా వెళ్ళాలి అన్న. తొందరగా కాలాతీతం అవుతుంది, దయచేసి సహకరించండి. తొందరగా వేదిక దిగాలండి ఇచ్చిన వాళ్ళు. కాస్త ఓపిక పట్టండి. మహిళా సమైక్య వాళ్ళు రావాలండి, మహిళా సమైక్య వాళ్ళు. వినతి పత్రాలు ఇచ్చిన వాళ్ళు తొందరగా వెళ్ళాలమ్మా. దయచేసి సహకరించండి. తొందరగా అయిపోయినా एक बात मुझे बोलने दो। सुनिए, मैं बोल गरज जिनको भी नहीं है सबको भी मिलता है पानी। अगर कहीं पे नहीं आ रहा तो एक बार बता दो, पाइपलाइन का कमी होगा तो डाल देंगे इमीडिएटली। किसी को भी सूखे नहीं। पानी का किल्लत है तो कितना मुश्किल है तो मालूम है, मैं करवा के दे रही हूँ। किस तरफ है, क्या नाम है? అక్కడ చెప్పాము పేరుబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఒక అద్భుతమైనటువంటి విజయం టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకోబోతా ఉన్నది. మరి పెద్ద ఎత్తున ఆదరించే విధంగా ఓట్లేసినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. అఫ్కోర్స్ 5వ తారీఖు రిజల్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత నిజమైనటువంటి సంబరాలు చేసుకుంటాం. సంబరాలు చేసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున బాధ్యత కూడా మా మీద ఇవాళ పెరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఏ వాడకు పోయినా, ఏ గల్లీకి పోయినా, ఎక్కడ మన గ్రామాలలో లేనటువంటి సమస్యలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉండే పేద ప్రజలందరూ కూడా ఉంటున్నారు. చిన్న రూమ్లు, చిన్న ఇల్లు, అసలు స్కూళ్ళకు పిల్లల్ని పంపించుకోలేనటువంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మరి వారందరి కోసం కూడా కష్టపడి పనిచేసే విధంగా బాధ్యత మేము తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం నిన్న పోలింగ్ సందర్భంగా కూడా మరి కొంత దుర్ఘటనలు జరిగినాయి, కొన్ని రకాల సంఘటనలు జరిగినాయి, మనం చూసినాం. వాటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చట్టపరమైనటువంటి చర్యలన్నీ కూడా ఆయా పార్టీల మీద, వారి మీద కూడా ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది. ఇంకొక విషయం, మరి కేసీఆర్ గారు ఇవాళ ప్రతి ఒక్కరికి చెప్తున్నట్టు విధంగా, అది మా నిజామాబాద్ అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడైనా పేదల పక్షాన పనిచేసేటటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి రాబోయేటటువంటి మెదక్ ఎన్నికల్లో, నారాయణఖేడ్ ఎన్నికల్లో కూడా ఈ విజయం అనేటటువంటిది ఇదే విధంగా కొనసాగుతుందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మేము బాధ్యతతోని పనిచేస్తామని తెలియజేస్తాం. మనకు డే 1 నుంచి అన్నింటిలో అన్యాయమే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంతో కొత్తగా న్యాయం జరిగేది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరి ఈ సంవత్సరం వరంగల్, కరీంనగర్ రెండింటిని మనం ప్రపోజ్ చేస్తే ఆ రెండింటికి కూడా స్మార్ట్ సిటీ స్టేటస్ ఇవ్వలేదు. చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఇచ్చేదే వాళ్ళు సంవత్సరానికి 100 కోట్లు. అది ఈ సంవత్సరం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తే ఓన్లీ 3 years 100 crores వస్తాయి. అది కూడా 1 మార్క్తో మిస్ అయిందని చెప్తున్నారు. అసలు నాకు ఒక్కటి అర్థంగా అడుగుతా, అన్నీ బాగుంటే వాళ్ళు స్మార్ట్ సిటీ చేసేదేమున్నది? అన్ని మున్సిపాలిటీ మంచి స్టాండర్డ్ ఉండి, మంచి పాపులేషన్ ఉండి అన్నుంటే వాళ్ళు చేసేదేమున్నది? మన డబ్బులు మనకే జనరేట్ అవుతాయి కదా. కేంద్ర ప్రభుత్వం కొన్నిటిని తీసుకొని చేస్తున్నప్పుడు సహేతుకమైనటువంటి నిర్ణయం జరగాలి. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉంటే 3 తీసుకుంటారు, మన దగ్గర 10 జిల్లాలు ఉంటే 2 టౌన్లు అని అంటారు. అది ఏ లెక్కన ఏం చేస్తున్నారు? ఎందుకంటే అర్బనైజేషన్ తెలంగాణలో ఎక్కువ ఉంటుంది, 45% అబవ్ ఉంటుంది. కానీ మన దగ్గర తీసుకోకుండా అక్కడే తీసుకోవడం అనేది మాత్రం కొంత పక్షపాత వైఖరి కనిపిస్తున్నది, కొంత నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నది. ఓవరాల్గా మాత్రం ప్రజల పక్షం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం వహిస్తలేదు. తెలంగాణ ప్రజలకు మాత్రం అన్ని రంగాల్లో నిరంతరం అన్యాయం చేస్తున్నారు. 2 years నుంచి ఇట్లే జరుగుతుంది. గతంలో ఎన్నికలు కూడా అదే జరిగింది. 2 సంవత్సరాల నుంచి ఇట్లే జరుగుతుంది. ఎట్లా చూస్తుంది? ప్రతిదానికి కూడా మేము కొట్లాడేదాకా, మేము అడిగేదాకా, మేము నిలదీసేదాకా కూడా మనకు నిధులు పడలేదు. ఇండ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ ఇండ్లు ఇచ్చి మనకు సరిపెట్టాలని చూసింది. మనందరం గట్టిగా నిలదీసిన ఎంపీలందరం మాట్లాడిన తర్వాత మళ్ళీ రివైవ్ చేసుకొని మళ్ళీ ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్మార్ట్
సిటీలో ఎంపికైనా సరే ప్రతి ఒక్క అంశంలో ఇప్పటి వరకు ఇంకా 6,000 కోట్లు CST బకాయిలు రావాలండి 2 ఏళ్ల నుంచి చెప్తున్నాం. కనీసం అవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి 1 కాదు 2 కాదు కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి వివక్ష అనేటటువంటిది చాలా ఉంది. అన్నిటికన్నా ఎక్కువ వివక్ష ఇంతవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రాకపోవడమే పెద్ద నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వైఖరిని మార్చుకోవాలి. ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం పాటించాలి తప్ప పొలిటికల్ ఫెడరలిజం కాదనేటటువంటి నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. అమ్మా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. సరే 50-60% పోలింగ్ అవ్వాలని అందరం కూడా అనుకున్నాం, కానీ 50% కన్నా కిందకి వచ్చింది. కానీ ఓట్లు వేసినటువంటి ప్రజలందరూ మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకే సరే. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. మరి వారందరూ కూడా ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు కన్నా బాధ్యతతో ఇంతకుముందు కన్నా చాలా కమిట్మెంట్తో పనిచేయాల్సినటువంటి సందర్భాన్ని హైదరాబాద్ ప్రజలు మరొకసారి గుర్తు చేశారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు, కేంద్ర మంత్రులు వచ్చి ఎన్ని చెప్పినా కూడా మరి వాళ్ళ హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలిచారంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలందరూ కూడా రిజెక్ట్ చేశారనేటటువంటి విషయం బీజేపీ గమనించాలి, గుర్తించాలి. మొదటి కేబినెట్ సమావేశం దగ్గర మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఈ అన్యాయం కాన్స్టెంట్గా జరుగుతూ ఉన్నది. దీన్ని ఖచ్చితంగా ఈ వివక్షపూరితమైనటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం విడనాడవలసిందిగా మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పార్లమెంట్ రాబోతూ ఉంది. పార్లమెంట్ సాక్షిగా మరి తెలంగాణకు రావాల్సినటువంటి అన్ని హక్కులను కూడా మేమందరం కూడా నిలదీస్తాం. ఎట్లా అయితే ఇండ్ల విషయంలో మనకు జరిగినటువంటి అన్యాయాన్ని కేంద్రాన్ని నిలదీసి మనం సాధించుకున్నామో మిగతా అన్ని అంశాల్లో కూడా మనకు హక్కుభుక్తంగా రావాల్సినటువంటి అన్నిటిని కూడా సాధించుకుంటాం. మరి ఈ మార్చిలో వచ్చేటటువంటి బడ్జెట్లో మన నిజామాబాద్ రైల్వే లైన్కి రావాల్సినటువంటి చివరి డబ్బులు 140 కోట్లతో కూడా మరి ఇస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ మేరకు ఇదివరకే రైల్వే మినిస్టర్ గారిని కలిసి చాలాసార్లు వినతి పత్రం నేను ఇవ్వడం జరిగింది. మరి అది వస్తే మన నిజామాబాద్ రైలు కూడా ఫినిష్ అవుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఓకేనా? ఇంత మెల్లగంటారా? ఓకేనా? ఓకే. అదే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. వారు అదేవిధంగా విజయవాడ మరి మాకు వాటర్ వ్యవస్థ కావాలన్నా
Islamabad and especially for the girls ITI. There is a program from the central government regarding the skill development to be taken up in ITI. For the special case, we are requesting the Minister to come to Islamabad to give a lot of skill development programs separately for the girls ITI. Idea is to improve the girls' side empowerment in Islamabad. Because Islamabad women population is more than men, and I represent from here and anybody is in minority today. ఎందుకంటే ఇంకా 10 కార్యక్రమాలకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మర్చిపోయిందా జై తెలంగాణ అన్నప్పుడు చేయాలి. सुमुखदेव दन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायकः धूमकेतु गजाननः द्वादशेतानि नामानि निश्चयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे ततः व्यासवे पुण्डरीकाशुचि रामाय रामभद्राय रामचन्द्राय वेदसे वेदा पुष्पवा प्रजावान् महिमान् भवति ओम वनस्पति रस्यादं गन्धादं गन्धोत्तमम् अग्रेयम् कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूर निरांजनम बोल गजानंद महाराज की लक्ष्मी नारायण भगवान की बोल बजरंगबली की दर्शन बोल गजानंद महाराज की ओके थैंक यू ఎట్లా వెళ్ళాలమ్మా నేను ఎట్లా వెళ్ళాలమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి अरे अरे वापस कर सबको दिखना पड़ेगा अरे थोड़ा बात करा रहे हैं बाग हो कैसे देखो ये बात में नहीं आते यार फोटो निकाल रहे यार जल्दी जल्दी अरे కొట్టిస్తున్నాం పంతులు గోల కొట్టే పంతులు అంటారట ఓకే చెప్పాను చెప్పాను
ఓకే వైర్ తీశాను లేకపోతే మన ప్రయాణంలో ఉన్నా ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్నా కానీ అమ్మాయి ఇంటికి ఎప్పుడు పోవాలి, మా ఊరికి ఎప్పుడు పోవాలి. ఓకే రైట్ రైట్ ఉండండి సాయి ఏమన్నా మేడం ఇక్కడ మేడం జై తెలంగాణ కమిట్మెంట్ పనిచేయాల్సినటువంటి సందర్భాన్ని ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా భారతీయ జనతా పార్టీ వాళ్ళే అందించినటువంటి పెద్ద పెద్ద నాయకులు కేంద్ర మంత్రులు వచ్చి ఎన్ని చెప్పినా కూడా మరి ఇవాళ హైదరాబాద్ ప్రజలు రెస్పెక్ట్ క్యాబినెట్ సమావేశం దగ్గర మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఈ అన్యాయం కాన్స్టెంట్గా జరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా ఈ వివక్షపూరితమైనటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం విడనాడవలసిందిగా మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పార్లమెంట్ రాబోతూ ఉంది. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు రావాల్సినటువంటి అన్ని హక్కులను కూడా మేమందరం కూడా నిలదీస్తాం. ఇండ్ల విషయంలో మనకు జరిగినటువంటి అన్యాయాన్ని కేంద్రాన్ని నీళ్ళు రావాల్సినటువంటి అన్నింటినీ కూడా సాధించుకుంటాం. మరి ఈ మార్చిలో వచ్చేటటువంటి బడ్జెట్లో మన నిజామాబాద్ రైల్వే లైన్కి రావాల్సినటువంటి చివరి డబ్బులు 140 కోట్ల కూడా మరి ఇస్తారని చెప్పి నేను ఆశిస్తాను. చాలాసార్లు వినతి పత్రం నేను ఇవ్వడం జరిగింది. మరి అది వస్తే మన నిజామాబాద్ రైలు కూడా ఫినిష్ అవుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అరే క్లిప్లు కూడా అసలే Hey!
ఎందుకంటే ఇంకా